అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడము. అండ్ ఆల్సో చాలా స్మూత్గా కూడా ఉంది. ఇక్కడ లైన్స్ అవి చూస్తుంటే చాలా మంచిగా ఉన్నారు, భక్తులు బాగా స్మూత్గా వెళ్తున్నారు. సో నేను ఒకటే మొక్కుకున్నాను, ప్రజలందరినీ కూడా అమ్మవారు ఐరారోగ్యాలతో అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలనేసి మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేస్తే బాగుండని చెప్పేసి అటు శివసత్తులు కావచ్చు, అదేవిధంగా జోగినులు కావచ్చు, కొంత మొర పెట్టుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు? కాదమ్మా, దీనికి ఎందుకంటే మాకు చాలా మీటింగ్స్ కూడా జరిగాయి. శివశక్తులకు అన్ని విధాలా మేము సౌకర్యాలు ఇచ్చాము. అండ్ వాళ్ళతో పదే పదే కూడా ఎవ్రీ టెంపుల్ దగ్గర కూడా మేము మీటింగ్స్ కూడా పెట్టాము. వాళ్ళకి సెపరేట్ క్యూస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు కంప్లైంట్ చేశారంటే ఇంకా మేము ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళకి అమ్మ ఒకటి ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అమ్మవారి దర్శనం చాలా బాగుంది, ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరగడంతో అటు ఇటు అయ్యిందే తప్ప ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, అదేవిధంగా ప్రత్యేకంగా శివసత్తులకు కావచ్చు, బోనం సమర్పించేటువంటి భక్తులకు కావచ్చు, జోగినీళ్ళకు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా చూస్తే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి విఐపీలకు కూడా సపరేట్ అక్కడ ఒక స్టేజీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల సందేశానుసారం మాత్రమే ఇక్కడ మేము బోనాలు ఘనంగా జరుపుతున్నామంటున్నారు హైదరాబాద్ మేయర్ అయినటువంటి గజ్వాల్ విజయలక్ష్మి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సింహవాహిని, అమ్మవారి ఆలయం.